హాయ్ హలో నమస్తే యూఆర్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ మీ లక్కీ. ఒక పర్ఫెక్ట్ ఎమోషనల్ లేయర్డ్ జర్నీ, అందులో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఒక మంచి ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఈ వెబ్ సిరీస్లో. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడట్లేదు. సో ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాము ఓటీటీస్లో వెబ్ సిరీస్ ఒక రేంజ్లో కాంపిటీషన్ నడుస్తుంది, కానీ ఇది ఇంకొక ఎత్తు అనే విధంగా ఉంది. ఒకసారి అయితే చూసేయండి వెబ్ సిరీస్ని. సో రైట్ నౌ ఈ బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ని ప్రజెంట్ చేసిన డైరెక్టర్ గారు కృష్ణ గారు, అండ్ అలాగే ద బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ లేడీ, ఎప్పుడు తన పర్ఫార్మెన్స్తో, తన అపియరెన్స్తో, స్క్రీన్ ప్రెజెన్స్తో మనందరినీ కట్టుపడేస్తూ ఉంటుంది, ఉదయ్ భాను గారు ఉన్నారు. సో లెట్స్ టాక్. హలో. థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ బ్యూటిఫుల్. చాలా బాగా చెప్పారు. 100 మార్క్స్. ఎవర్ గ్రీన్ అండి. అసలు ఎవర్ గ్రీన్ అనగానే ఏంటి, ఆ పేస్టల్ గ్రీన్ వేసుకొచ్చారా? అంతే, అలాగే అనిపిస్తుంది నాకు ఎవ్రీ టైం. అంటే ఏంటండి ఎప్పుడు ఇలాగే ఉంటారు, ఎలా అలా కొంచెం మారచ్చు కదా? లేదు లేదు, యాక్చువల్లీ మారాను, ఇంకొంచెం అందంగా అయ్యా. అందంగానే అవుతున్నారు. మీకు అనిపించలేదా అండి ఉదయ్ భాను గారు? అసలు ఏంటి, మీకు కూడా లైఫ్ లో ఒక ఇద్దరు డాటర్స్ వస్తే డెఫినెట్ గా ఎవ్రీ మదర్ విల్ బికమ్ మోర్ బ్యూటిఫుల్. డాటర్స్ వస్తే ఈ ప్రెగ్నెన్సీ డాటర్స్ అంటే ఇవన్నీ కూడా ఈ ఫీల్డ్ లో చాలా హెక్టిక్ అనిపించచ్చు, బట్ మిమ్మల్ని చాలా మంది అనుకుని పాపం చాలా తప్పులు చేస్తున్నారండి. బట్ యూ కెన్ సీ మీ when you conceive and when you carry your babies, వాళ్ళ ultimately you will become more beautiful, because you know a journey ఏదైతే ఉందో that makes you more stronger and మిమ్మల్ని enrich చేస్తుంది and మిమ్మల్ని మీ గ్లో కూడా ఎన్హాన్స్ చేస్తుంది. నిజంగా మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి, బికాజ్ మీరు ఒక కొత్త వేరియేషన్ చూపించారు ఈ జర్నీ విషయానికి వస్తే. మీ కెరియర్ అంటే ఆ మెయింటైన్ చేయడం కానీ, ఆ బ్యూటీ కానీ, అండ్ ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ యూ ఆర్ బ్యాలెన్సింగ్ ఇట్ లైక్ టూ లైట్ గా బ్యాలెన్స్ చేస్తున్నట్టున్నారు. ఐ డోంట్ నో హౌ స్ట్రెస్ఫుల్ ఇట్ ఈస్ ఫర్ యూ పర్సనలీ, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు టెల్ యూ, సూపర్బ్ ఆసమ్ వెబ్ సిరీస్ అనే చెప్పాలి. నేను చూసానండి, అంటే మొత్తం చూడలేకపోయా కానీ చూసినంత వరకు అయితే చాలా గ్రిప్పింగ్ అనిపించింది. లెట్ మీ స్టార్ట్ విత్ ద డైరెక్టర్, బికాస్ ఇంత మంచి సిరీస్ మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వస్తున్నాయి చాలా సిరీస్ వస్తున్నాయి, మనం చూస్తున్నాం, కానీ ఏంటి చూద్దాం ఒకసారి అని అలా స్టార్ట్ చేయగానే మొత్తం స్క్రీన్ ప్లే కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, మీరు ఎంచుకున్న క్యారెక్టర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ టూ పర్ఫెక్ట్. ఐ డోంట్ నో మీరు ఆ సిరీస్ రాసేటప్పుడే ఈ క్యారెక్టర్స్కి వీలే కావాలని డిజైన్ చేశారా ఏంటో నాకు తెలియదు. ప్లీజ్ యూ జస్ట్ టెల్ us. ఈ సబ్జెక్టు రాస్తున్నప్పుడే చాలా బాగా వస్తుందని అనిపించిందండి. పోను బాధ్యత ఎక్కువైపోయింది సబ్జెక్ట్ అంటే, ఎక్కువ మంచి మెసేజ్ వెళ్తుంది అని మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈ సబ్జెక్ట్ అంతా ఫస్ట్ ఫినిష్ అయ్యాక జీ5లో చెప్పడం, వాళ్ళు ఓకే చేయడం, చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఆర్టిస్టులు ఎవరు, రెబికా జోసెఫ్ ఎవరు, ప్రసాదరావు ఎవరు, డాక్టర్ ప్రసాదరావు ఎవరు, వీటి దగ్గర తర్జన పడ్డామండి. ఫైనల్గా మాకు మంచి క్యాస్టింగ్ దొరికారండి. అందులో రెబికా జోసెఫ్ గారని, డాక్టర్ ప్రసాదరావు గారు, వాళ్ళ క్యారెక్టర్లకి 100% న్యాయం చేశారు. ఒక దర్శకుడిగా నేను చెప్తున్నా. ఉదయ్ భాను గారు, మిమ్మల్ని రెబికా జోసెఫ్ అని పిలవాలేమో ఇక. పిలవండి, నాకు బాగుంది. బాను, బన్ను, ఉదయ, చాలా నుంచి కాల్ మీ సంథింగ్ ఎల్స్. వెరీ పవర్ ప్యాక్డ్ రోల్. అసలు మీకు అది చెప్పగానే థ్రిల్ అయ్యారా, లేదా వామ్మో చాలా హార్డ్ వర్క్ చేయాలి మనం, గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుందని ఫీల్ అయ్యారా? ఫస్ట్ ఆ ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలండి నాకు వినగానే. మీరు స్టోరీ వినగానే ఐ వాజ్ ఎక్సైటెడ్ అండ్ డెఫినెట్గా చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను. దెన్ నాకు రాణి ముఖర్జీ అంటే చాలా చాలా ఇష్టం అండి. సో ఆవిడ పోలీస్ ఆఫీసర్ రోల్ సో నాకు ఎంత ఇష్టమో అంటే ద వే షీ పోర్ట్రేస్ హర్ రోల్ అండ్ ఆల్. సో అంత పవర్ఫుల్ రోల్ ఎవరైనా కన్సీవ్ చేస్తే బాగుండు అనుకున్నాను. బట్ యూనో అట్లీస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ దిస్. సో నాకు వినగానే ఐఎమ్ లైక్, ఓ మై గాడ్, ఫైనలీ సంథింగ్ వినడానికి యూనో ఒక ఆర్టిస్ట్గా ఛాలెంజ్ చేసేటట్టుగా సంథింగ్ ఐ గాట్ ఇట్ అనిపించింది. అండ్ ఓవరాల్గా డైరెక్టర్ గారిని కలిసిన తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ అండి. అంటే మాటల్లో చెప్పలేను. అంటే ఒక బ్రిలియంట్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు అండి డెఫినెట్గా మీకు అది
ఒక ఆర్టిస్ట్గా మీరు యూ ఫీల్ దట్ జస్టిఫై, నేను చేస్తున్న కష్టం వృధా పోదు, డెఫినెట్గా జస్టిఫై అవుతుంది నా రోల్ అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది చూసారా. సో డైరెక్టర్స్ అది చేస్తున్నప్పుడు ఫస్ట్ డేనే నాకు అర్థమైపోయింది దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ సంథింగ్ స్పెషల్ అని. లైక్ హౌ ఎట్లా అర్థమైంది అంటే వారికి ఉన్న ప్యాషన్ అండి, ద వే హీ డైరెక్ట్స్ ఎవ్రీ న్యూక్ అండ్ కార్నర్, దేన్ని వదిలిపెట్టకుండా చేసేది ఏదైతే ఉందో అది చాలా తక్కువ మందిలో ఉంటున్నారు క్వాలిటీ అండి. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ సిరీస్ ఇంత అద్భుతంగా వచ్చిందంటే హోల్ అండ్ సోల్ ఇస్ హిమ్ అండి. షిప్ అసలు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూసుకున్నట్లయితే మనం చూస్తున్నాం చాలా వరకు సస్పెన్స్ థ్రిల్లర్స్ వస్తున్నాయి, ఒకటి దానికి మించి ఒకటి అన్నట్టు. కానీ ఇది వాటన్నిటిలో స్టాండ్అవుట్ అవుతుంది అని మీరు ఎలా అనుకున్నారు? లైక్ ఎమోషన్స్ అండి, అంటే ప్రతి ఇంట్లో ప్రతి మనిషిలో ఉన్న ఎమోషన్స్ అన్నీ మనం రియల్ ఎమోషన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. కల్పితానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది రియల్, చాలామంది లైఫ్లో ఆ యొక్క కూతురు తండ్రి ఇవన్నీ ఫేస్ చేసి ఉంటారు కాబట్టి ఈజీగా కనెక్ట్ అవుతుందని కాన్ఫిడెన్స్ మాకు బాగా ఉంది. ఇప్పటికే ట్రైలర్ బజ్ బాగా వచ్చింది. నెక్స్ట్ స్ట్రీమింగ్ అయిన తర్వాత కూడా దీన్ని బింజ్ వాచ్ చేస్తారని అందరం చాలా నమ్మకంతో ఉన్నాం. ఎస్, అంటే ఈ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అనేది యూనివర్సల్ అనమాట. అందరం అలా ఫీల్ అయిపోతాం బికాజ్ ఆబ్వియస్లీ చాలా ఇష్టపడుతూ ఉంటాం. నాన్న అంటే చాలా ఇష్టం ఉంటుంది అమ్మాయిలకి. అదేవిధంగా ఈ ఎమోషన్ని చాలా స్ట్రాంగ్గా, అంటే మనం కామన్గా ఈ ఎమోషన్ చూస్తుంటాం కానీ దాన్ని చాలా ఇంపాక్టివ్ వేలో చూపించడం అనేది ఛాలెంజింగ్. ఆ ఇంపాక్టివ్ వేని చూపించేదానికి అంటే ఎటువంటి వర్క్ చేయాల్సి వచ్చింది? స్క్రీన్ ప్లేలో నాన్ లీనియర్గా వెళ్ళడం వల్ల మాకు ఆ ఇంపాక్ట్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. సీన్స్లో కూడా ప్రతి సీను పర్పస్ఫుల్గానే ఉంటుందండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెబికా జోసెఫ్ని పూర్తిగా ఎప్పుడు చూశానంటే హాస్టల్లో అమ్మాయి కనబడటం లేదని తను చూడడానికి వచ్చినప్పుడు ఒక సింగిల్ షాట్ వెహికల్ దిగి తను స్టెప్స్ వరకు వెళ్తారు. ఆ షాట్లో ఎస్ మై రెబికా జోసెఫ్ అని అది చాలా బాగా న్యాచురల్గా బాగా ఉంటుంది ఆ షాట్. అది చాలా ఎంజాయ్ చేశాను. అప్పుడు చెప్పలేదు సార్, అవన్నీ ఇంటర్వ్యూలో దాచిపెట్టుకున్నాను. నేను ఎప్పుడు పాపం తనకి షూటింగ్లో ఎప్పుడు ఎప్పుడు నేను ఏం చెప్పలేదు. ఎవరికి కాంప్లిమెంట్ లేదు సార్, ఓకే అంటే మాత్రం ఓకే అని వెళ్ళిపోతారు అంతే. దట్ వి షుడ్ అండర్స్టాండ్. అంటే మిమ్మల్ని కన్ఫ్యూజన్లో అయితే వదిలి ఉండరు అనుకుంటున్నా సీన్లో తర్వాత, అంటే ఇలా కావాలి అలా కావాలి అనే ఒక క్లారిఫికేషన్. బట్ ఒక చిన్న భయం ఉంటుంది కదండి ఆర్టిస్ట్కి, ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ చాలా అనుకుని రాస్తారు, వారే రైటర్ కూడా కాబట్టి వారు కన్సీవ్ చేసినప్పుడు, వారు పెన్ చేస్తున్నప్పుడు బ్రహ్మ మనల్ని క్రియేట్ చేసినప్పుడు ఎన్ని ఆలోచించి, నా బిడ్డలకు చెప్తుంటారు వాళ్ళకి ఫుల్ కర్లీ హెయిర్, సో చిక్కులు పడిపోతూ ఉంటుంది అనమాట. సో నేను చెప్తాను ఒక్కొక్క హెయిర్ ఇలా ఇలా తిప్పుతూ టైం పాస్ చేశాడు నీకు దేవుడు తెలుసా. అప్పుడు అందరు ఏంజిల్స్ వచ్చి ఏంటి గాడ్ ఇంకా నీకు పనులు లేవనుకుంటున్నావా ఇంకా చాలా ఉన్నాయంటే అలా తిప్పుతూ కూర్చున్నాడు బిడ్డ చాలా సేపు, అందుకే ఇంత బ్యూటిఫుల్ హెయిర్ వచ్చింది నీకు అని చెప్తూ ఉంటే ఫుల్ మురిసిపోతాను అనమాట. అట్లా బ్రహ్మ కన్సీవ్ చేసినప్పుడు ఎట్లాగా ఒక్కొక్క చిన్న మైన్యూట్ డీటెయిల్స్ తీసుకుంటారు, అట్లా తను రాస్తున్నప్పుడు ఏమేమి అనుకుని ఉంటారు కదా, ఏమేమి ఊహించుకుని రాసి ఉంటారు. సో వాటిని మనం జస్టిఫై చేస్తున్నామా లేదని ఒక టెన్షన్ ఉంటుంది ప్రతి యాక్టర్. నాకు కూడా ఉండింది. బట్ ఆఫ్టర్ లేటర్ ఆన్ దట్ ఐ అండర్స్టూడ్ దట్ ఎస్ వారికి వారి రెబెకా దొరికినట్టు ఉంది. అలాగే చాలా బాగా వివరించారు కదా, ఎంత చక్కగా దగ్గరుండి బ్రహ్మతో పోల్చి. ఎంతైనా హోస్ట్ కదా మనం అందరం ఎక్కడికి రాము. సో ఏంటంటే ఏమన్నా డైరెక్టర్ గారు చెప్పినట్టే చేయడం జరిగిందా, మీరు సొంతంగా కూడా మీ ఐడియాస్ కానీ? కొన్ని ఇన్పుట్స్ ఉంటాయండి, బట్ కరెక్షన్ అంతా అక్కడి నుంచి వస్తుంది. ఒక క్యారెక్టర్ని ఆ సెటిల్డ్గా మాట్లాడడము అవన్నీ వారు దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్, ఇక్కడ పాజ్ కావాలి నాకు, ఇలా మాట్లాడాలి. సో దాని తర్వాత ఐ హ్యావ్ అడాప్టెడ్ ఇట్. ఎస్, కనకాల గారు అసలు ఎట్లుందంటే ఒక ఫాదర్ ఇలాగే ఉంటారేమో, ఇంకా అంతే ఇలాగే ఉండాలి అనిపిస్తుందండి నాకు. ఉండడం కదా, ప్రతి ఫాదర్ ఇలాగే ఉండాలి అనిపిస్తుంది. బాగుంది తెలుసా అసలు నేను చూసిన వరకు ఎపిసోడ్స్ లో ఎంత ప్రేమ, ఒక పక్క తను ఎదిగింది అనే గర్వం, అంటే మంచి జాబ్కి వెళ్తుంది, సిటీ వదిలేళ్తుంది, అవన్నీ ఎమోషన్స్ ని మీరు చూపించే విధానం క్రేజీ అండి. నేను అసలు వేరే వర్డ్ ఏది వాడలేకపోతున్నాను బికాస్ చాలా యాప్టెడ్ గా ఆ స్లాంగ్, బాడీ లాంగ్వేజ్, ఫేస్లో ఎక్స్ప్రెషన్ అమేజింగ్. అసలు కనకాల గారి స్టోరీ విన్న తర్వాత అసలు ఆయన ఏం చెప్పారు, ఆయన
ఫీలింగ్ ఏంటి? ఈ సబ్జెక్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పామండి. సబ్జెక్ట్ చెప్పాక ఆయన చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఎప్పుడెప్పుడు షూటింగ్కి వెళ్దామా అన్నంతగా ఆయన వెయిటింగ్. అతనికి షూటింగ్ డే వచ్చేసింది. ఫస్ట్ కిరాణా షాప్లో షూట్ చేస్తున్నాం. ఓకే. కిరాణా షాప్లో ఆయన ఉన్నాడు. సో రోడ్డు మీద ఉంటుంది కిరాణా షాపు, జనాలు, ఇది కొంచెం షూటింగ్ కూడా ఇబ్బంది అయిన వాతావరణం. ఆయన అక్కడే కూర్చున్నాడు. షార్ట్ అయింది. ఆ స్లాంగ్ 1-2-3 సార్లు అడిగి చెప్పుకుంటారు. షార్ట్ అయినటువంటి నెక్స్ట్ షార్ట్కి ఆయన బయటకు వచ్చేస్తే లైటింగ్ అంతా చేస్తాం. బట్ ఆయన బయటికి రాలి, అక్కడే కూర్చుంటాడు. ఎందుకంటే ఆ క్యారెక్టర్లోనే ఉంటారు. ఈ ఉదయభాను గారు కూడా స్పాట్లో ఎక్కువ మాట్లాడరండి, ఎప్పుడు ఆ మూడ్లోనే ఉంటారు తప్ప బయటికి రారు. ఆయన కూడా అలాగే కూర్చుంటాడు. అంతే, చాలా చిన్న ప్లేస్ ఆ కిరాణా షాపు. అలాగే కూర్చొని అదే నెక్స్ట్ గురించే ఏదో సైలెంట్గా ఉన్నాను అనుకుంటాం. బట్ ఆ లోపల ఆయన హోంవర్క్ చేస్తూ ఉంటాడు నా ఫీలింగ్ అండి. తను కానీ ఇద్దరు కానీ సింగిల్ షాట్ ఆర్టిస్టులు. నాకు ఎప్పుడు వీళ్ళు నాకు టేక్స్ తీసుకున్నట్టు నాకు ఈ వెబ్ సిరీస్ ని చూడలే. వాళ్ళు ఫాస్ట్గానే చేసి ఇచ్చారు నాకు. ఆయన అదే మూడ్లో ఉన్నారు. ఆ స్లాంగ్ కోసం ఆయన వాకింగ్ కూడా, వాక్ చేసే విధానం కూడా ఒక ప్రసాదరావు ఎగ్జాక్ట్లీ వాకింగ్ స్టైల్, ఆ బాడీ లాంగ్వేజ్ ఆయన పూర్తిగా మార్చుకున్నారండి. చాలా కష్టపడి చేశారనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ చేస్తుంటాడు కదా, దీంట్లో ఒదిగిపోవడం అనేది ఆయన ఎంత హోంవర్క్ చేస్తుంటాడో నాకు తెలియదు. చాలా బాగా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి. ఆయన సీరియస్ అవుతుంటే మేము కూడా సీరియస్ అవుతున్నాం అక్కడ. అంటే ఏం జరుగుతుంది నెక్స్ట్, ఆ ఎమోషన్ మాకు అంటించేసారు చూసేటప్పటికంతా. సో అంటే ప్రతి సీన్లో ఈ సీరియస్నెస్ని కంటిన్యూ చేస్తూ, అంటే రాజీవ్ కనకాల గారు కూడా ఇంప్లిమెంటేషన్స్ ఏమైనా చేశారా, లైక్ వీ కెన్ డూ లైక్ దిస్ అని ఐడియాస్ ఇవ్వడం కానీ? షార్ట్ ఉన్నప్పుడు లేదు, ఒకసారి ఇలా చేస్తాను చూడండి, ఇలా చేస్తానని ఆప్షన్స్ ఇచ్చేవాడండి ఆయన. పాపం 2-3 ఆప్షన్స్ ఇచ్చేవాడు. ఇలా చేస్తాం ఒకసారి చూడండి అని ట్రై చేసేవారు బాగా. డైరెక్టర్ సార్ ఏమనేవారు తెలుసు కదా, అదే రాజీవ్ అంటే చెప్పేవాడు అనమాట, వద్దండి సింపుల్ గా. రాజీవ్ గారి కానీ భాను గారి కానీ అడిగి లేదండి ఇంకొకసారి చేస్తామండి అని, నాకు ఓకేనండి అంటే కూడా వీళ్ళు ఒప్పుకోరు. లేదు ఇంకొకసారి మేము చేస్తామండి. మేము ఏంటంటే ఇది ఒకటి చెప్పాలి, అంటే లైట్ మెన్ వల్ల లేకపోతే ఏనో లైట్ ఫ్లిక్కర్ ఏదో ఒకటి 1 more అవుతుంది కదా, అప్పుడు చాలా సంతోషంగా ఉంది కదా, ఇంకొకటి 1 more చేస్తే డైరెక్టర్ సార్ అంటే. ఒక్కసారి అయితే ఏం చేశారు తెలుసా, లిటరల్ గా రిహార్సల్ అన్నారు. రిహార్సల్ లోపలికి వచ్చి రిహార్సల్ చేస్తున్నాను, టేక్ ఓకే అని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు రిహార్సల్ గా చేసిన అంటే మీరు టేక్ లో ఇలా ఇది రాదు, ఇంత న్యాచురల్ గా రాదు, సో ఇదే నాకు కావాలని నేను రిహార్సల్ చేయించాను అని అంటే, ఓరి దేవుడా సార్ ప్లీజ్ అని వింటే కదా అది రిహార్సల్ టేక్. ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే రిహార్సల్ చేసేటప్పుడు కూడా కంప్లీట్ టేక్ లాగా అని, సో ఆల్ ద టైమ్ ఆ మూడ్ లో రిహార్సల్ టేక్ ఓకే అయింది. అది షార్ట్ మీరు లైటింగ్ చేసుకునే ముందు తను కానీ ఎస్ఐ క్యారెక్టర్ కానీ వీళ్ళతో తను చేస్తూనే ఉంటుంది. నేను ఏంటి చేస్తూనే ఉన్నారు వీళ్ళు, 50 minutes లైటింగ్ పెట్టినా వాళ్ళు అనుకుంటూ ఉంటారు, చేస్తూనే ఉన్నారు, న్యాచురల్గా ఉంది. షార్ట్ రెడీ అన్నప్పుడు కొంచెం ఇది ఉంటుంది కదా, లేదు ఒక మానిటర్ చేద్దాం ఒకసారి, ఇంతకుముందు మీరు చేసే మానిటర్ చేద్దాం అని. ఆ మానిటర్లో నేను సైజ్ చేయడం, కెమెరామెన్ ఆన్ చేయడం, అలాగే ఒకసారి జరిగింది. ఆ రోజంతా డౌట్ ఇవిడికి, రిహార్సల్ మానిటర్ బాగుంది, ఇదేదో బాగుంది. అంటే మీకు తెలియకనే జరిగిపోయింది. అందరూ షాకే. నా పక్కన నా ఎస్ఐ ఉంటాడు, పర్టికులర్ ఆ షాట్ మాత్రం అలా చేయడం జరిగింది. వండర్ఫుల్ అండి. స్టోరీ లైన్ చూసుకున్నట్లయితే వెరీ రిలేటబుల్ అనిపిస్తుంది. ఒక అమ్మాయి హాస్టల్కి వెళ్ళడం కానీ, ఇప్పుడు జరుగుతున్న ఆ వాతావరణం ఎలా ఉంది, ఎలా ఉంటారు పిల్లలు అనేది చాలా యాప్ట్గా చూపించారు. మీరు ఈ స్టోరీ అంటే రియల్ ఈవెంట్స్ అని చెప్తున్నారు, ఎక్కడ ఏంటి అసలు ఎంత ఇంపాక్ట్ అయింది మీరు నిజంగా ఆ స్టోరీ విన్నప్పుడు, రియల్గా జరిగిన ఇన్సిడెంట్ విన్నప్పుడు? అదే దీనికి మూలం వచ్చి మా బ్రదరు వాళ్ళ పాపను తీసుకుని రావడం, హైదరాబాద్కి రావడం. 20 సంవత్సరాల అమ్మాయి అక్కడే చదువుకుంది కదా, ఒక్కసారికి తీసుకొచ్చినప్పుడు ఒక పక్క జాబ్ వచ్చిన సంతోషం, ఒక పక్క అక్కడే వదిలి రావాలని, ఈ రెండింటితో అతను ట్రావెల్ అయ్యాడండి. అతను మార్నింగ్ రావడం, ఆ పాప రెడీ అవ్వడం, ఆ పాప ఎప్పుడెప్పుడు జాబ్లో జాయిన్ అవుతామా, ఎప్పుడెప్పుడు హాస్టల్కి వెళ్దామా ఉంది. ఇతనికి మాత్రం టెన్షన్. అదంతా అబ్జర్వ్ చేశానండి. చాలా నాకు గమ్మత్తుగా అనిపించింది. ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళాడు ఇతను. వెళ్ళి బయటే ఉన్నాడు. ఆ అమ్మాయికి ఓకే అయింది. ఇప్పుడు హాస్టల్, నెక్స్ట్ ఫస్ట్ రోజు అంతా టెన్షన్ జాబ్ గురించి, సెకండ్ డే అంతా హాస్టల్. ఇలాగా ఆ అమ్మాయి మాత్రం హ్యాపీగా ఉంది, ఇతను మాత్రం టెన్షన్ పడుతూనే ఉన్నాడు. ఇంతకంటే మంచి సబ్జెక్ట్ ఇంకెక్కడ దొరుకుతుంది అని దానికి కొద్దిగా
కొన్ని జోడించి డాక్టర్ ప్రసాద్ రావుగా మారింది. వండర్ఫుల్ అండి. అంటే ఇప్పుడు ఈ మిస్సింగ్ కావచ్చు ఇవన్నీ కూడా రియల్గా జరుగుతున్నట్టు ఏమైనా చూసారా? అంటే ఈ స్టోరీకి రియల్గా జరిగిన దానికి కాకుండా ఇంకెక్కడైనా ఆర్టికల్స్ చదవడమేనండి. కొన్ని ఉంటే చదువుతున్నాం కదా, ఇన్స్టాలో వాటిలో చూస్తుంటాం కదా, అవన్నీ లోపల ఇక్కడ ఉండిపోద్ది. సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అవన్నీ వచ్చేస్తాయి. వెరీ ట్రూ అండి. అసలు మీరు విన్న తర్వాత చాలా కనెక్ట్ అయ్యే ఉంటారు, బికాజ్ మీకు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి. చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాము. సో ఎట్లా అనిపిస్తుంది, లైక్ ఏం వాట్ కెన్ బి డన్ టు చేంజ్ ఆర్ డిక్రీజ్ సచ్ ఇన్సిడెంట్స్ అంటే ఏం చెప్తారు? ఒకటి, ఫస్ట్ విమెన్ చాలా స్ట్రాంగ్ అవ్వాలండి. చాలా చాలా స్ట్రాంగ్ అవ్వాలి. అంటే నేను కొన్ని క్రైమ్ చూసినప్పుడు, అంటే మనకు లైవ్ కెమెరాలో క్యాప్చర్ అన్ని కొన్ని చూస్తూ ఉంటారు. ఒకటి కత్తి పట్టుకుని వచ్చి డైరెక్ట్గా వచ్చి నరికేస్తుంటాడు. ఒక హాస్టల్లో జరిగింది ఇది, మ్యాంగ్లూర్లో అనుకుంటా. ఆ అమ్మాయి అరుస్తూ ఉంటుంది, నో బట్ అమ్మాయి స్ట్రాంగ్గా ఉండి అట్లీస్ట్ తనని తను కాపాడుకోవడానికి వాడికి ఒక కిక్ అని ఇవ్వలేదు. అంటే వాడు భయపడితే, వాడు కత్తి పట్టుకుని రోడ్డు మీద వీరంగం చేస్తూ తిరుగుతుంటే ఎవడో వచ్చి కాపాడేదేంది. ఫస్ట్ యూ షుడ్ ట్రై ఫర్ యువర్ సెల్ఫ్. నీకు భగవంతుడు నిన్ను ఒక ఆదిశక్తివి, నువ్వు ఒక ఆడపిల్లవి కాదు, నువ్వు ఆదిశక్తివి. యూనో ఊరికే మన పురాణాలు ఊరికే పుట్టలేదండి, దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ఐగిరి నందిని నందితమేది ఐగిరి నందిని నందితమేది విశ్వ వినోదిని నందనుతే గిరివర వింజరోది నివాసి అని పాడతాం కదా, పుణకం వస్తుంది. బట్ అది చదివేటప్పుడు మీరు ప్రతి పద్యాన్ని తెలుగులో అనువదించుకొని చూడండి. అంటే నీకు 10 తలకాయలు ఉన్నవాళ్ళు, ఇలాంటి రక్తం తాగేటువంటి రాక్షసులు నీ మీదకి వస్తే నువ్వు ఎలాగా, అంటే నీ జుంకాలు ఎలా అదిరాయి, నీ పైన కంఠాభరణాలన్నీ ఎలా గజ్జల సౌండ్ ఎలా చేశాయి, నీ కరాళం ఎలా వెళ్ళింది, నువ్వు ఎలా నరికావు, వాడి అంటే వాడి తలని ఎలా తీసి పడేసావు, ఎలా వాడి రక్తం తాగి, ఇవంతా ఉంటుందండి. అంటే ఊరికే కాదండి ఇవన్నీ. అంటే యు ఆర్ ఒక శక్తి స్వరూపినివి నువ్వు. 3 దేవతలు కలిసి నువ్వు ఒక స్త్రీ రూపాన్ని ఇస్తే నువ్వు అలాంటి, అంటే విశ్వమంతా ఒకటై పోరాడినా నీ మీదకి వచ్చినా నువ్వు గెలవగలవు. అలాంటిది ఒకడు వచ్చి కత్తి పట్టుకున్నాడంటే అని పరిగెత్తి చచ్చిపోతున్నారు అమ్మాయిలు, కట్ అయిపోతున్నారు. వాడిని ఎదుర్కొని తన్నేటట్టుగా ఉండాలి అమ్మాయిలు. యూ అండర్స్టాండ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బికమ్ స్ట్రాంగ్. మనం వల్నరబుల్ అన్నంత వరకు మనకు పైన దాడి జరుగుతూనే ఉంటుంది. సో ఫస్ట్ నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలవు. ఎవడో వచ్చి నీకు హెల్ప్ చేస్తాడన్నది కాదు. చుట్టూ నరరూప రాక్షసులు ఉంటారు చుట్టూ. అండ్ మ్యాక్సిమం ఆడపిల్లల పట్ల హింస ఎక్కడ జరుగుతుంది? ఇంట్లోంచే స్టార్ట్ అవుతుంది. మీరు చైల్డ్ అబ్యూస్ కేసెస్ చూడండి, 90% ఇంట్లో తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, దగ్గర బంధువులు, వాళ్ళ దగ్గర నుంచే జరుగుతుంది. సో యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్పాలి, నేర్పించాలి, భయపడకూడదు. అండ్ పేరెంట్స్తో మాట్లాడాలి, షేర్ చేసుకోవాలి. కొందరు అన్ఫార్చునేట్లీ ఏంటంటే పేరెంట్సే విలన్స్ ఉంటారు కొందరు లైఫ్లో. ఇంకా అలాంటప్పుడు కూడా యూ హ్యావ్ టు ఫేస్ ద ఛాలెంజ్. భగవంతుడు ఊరికే ఎవరికి ఎక్కువ ఆపదలు పెట్టడండి. బికాజ్ టు టీచ్ ద సొసైటీ సంథింగ్. కొన్ని ట్రబుల్స్ ఇస్తాడు. సో అలాంటప్పుడు నిన్ను నువ్వు స్ట్రాంగ్గా మలుచుకుని నువ్వు ఒక ఇన్స్పిరేషన్గా మిగిలాలి. సో దట్స్ వాట్ ఐ సే టు ఎవ్రీ గర్ల్. ప్రాబ్లం రాగానే కుంగిపోయి క్రిమిలిపోయి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకుండా, భయంకరమైన స్టెప్స్ డిసిషన్స్ తీసుకోకుండా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా మార్చుకోండి. మీరు భగవత్ స్వరూపిణులు అనేది ఒకటి గుర్తుంచుకోండి అని చెప్తాను. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక హ్యూమన్ న్యాచురల్గా ఇలాంటి అటాక్స్ అయినప్పుడు పానిక్ అయ్యే సందర్భాలే ఉంటాయి. ఫస్ట్ చూసినప్పుడు మనం ప్రిపేర్ అయ్యి ఉండవు మెంటలీ. మనం ఎందుకు రోడ్ మీద ప్రిపేర్ అయ్యి వెళ్తాం, ఎవరో వచ్చి చంపుతారని. డెఫినెట్లీ. కానీ మీరేమంటున్నారంటే ఎప్పుడు కాన్షియస్ గా ఉండడం ఒక అమ్మాయికి అనేది. ఏదైనా అడ్వర్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేసే పరిస్థితి ఉండాలి. మనమే వెళ్ళి ప్రాబ్లమ్స్లో పడకుండా కొంచెం ప్రెడిక్షన్ ఉండాలండి. ట్రూ. ఆడపిల్లలు కూడా కొంచెం ప్రెడిక్షన్ ఉండాలి. ఒకసారి తెలియకుండానే మనకు 6th సెన్స్ చాలా చెప్తుందండి. వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. మనం అబ్జర్వ్ చేయాలి. మనం కాన్షియస్గా ఉంటే తెలుస్తుంది అది. సో ఐ హ్యావ్ ఫ్యూ ర్యాపిడ్ క్వశ్చన్స్. సో థ్రిల్లర్ ఆర్ ఫ్యామిలీ డ్రామా ఏది ప్రిఫర్ చేస్తారు? థ్రిల్లర్. అంతే. నెక్స్ట్ ఇక మళ్ళీ ఏం చేస్తారు మా ఆడియన్స్ని? ఓటీటీ ఆర్ థియేటర్ ఏది ప్రిఫర్ చేస్తారు? బోత్. ఓకే. సో హోస్టింగ్ ఆర్ యాక్టింగ్ అంటే ఏది చెప్తారు మరి? Right now acting. Oh my god. Nice. Because you are loving it, right? Yes. Okay. Nice. Emotional scene or action scene మీకు? నేను యాక్టర్ కాబట్టి నాకు రెండు అనిపిస్తుంది.
మేబీ ఎమోషనల్. Oh, okay. One word for Uday Banu garu. Em cheptaru? డిసిప్లిన్. Wow, nice. That is needed. అందుకే ఇలా ఉన్నారు. Discipline is base for everything. నాకు తెలుసు. So one word for director. One word for director garu, Krishna garu. What do you admire most about him? There are too many qualities అండి. Oh, top most quality ఉంటుంది కదా ఒకటి. too many అంటే his passion towards his craft is amazing అండి. అమేజింగ్ అంటే వీరు డైరెక్టర్ కాకపోయి ఉంటే నాకు తెలిసి మన ఇండస్ట్రీ చాలా మిస్ అవుతుందండి, చాలా మిస్ అయిపోతుంది. సో వీఆర్ బ్లెస్డ్ దట్ హీఈస్ దేర్ ఇన్ దిస్ క్రాఫ్ట్. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, వారు రైటర్. సో వారికి చాలా ఆపర్చునిటీస్ రావాలి. ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే అండి, ఒక చెత్త కథను ఒక చాలా గొప్ప స్టార్ దగ్గర తీసుకెళ్ళి మ్యానిపులేట్ చేసి చెప్పేసేసి, నాకు కొందరు స్టార్స్ని చూస్తే అనిపిస్తూ ఉంటుంది, ఇంత డబ్బు ఉంది వీళ్ళకి, ఇంత గొప్ప హీరోకి కొడుకు ఈ స్టోరీ చేశాడేంట్రా బాబు అనిపిస్తుంది. అంటే కొందరు మ్యాజిక్ చేసేస్తారు, వాళ్ళ దగ్గర ఏం టాలెంట్ ఉండదండి. మౌత్ పబ్లిసిటీ కాదు, కొందరు డైరెక్టర్స్ ఏంటంటే కూర్చోబెట్టి మిమ్మల్ని ఇట్లా తిమ్మిని బొమ్మని చేసి చూపిస్తారు. బట్ ఇక్కడ సాక్షాత్ నకసిక పర్యంతం టాలెంట్ ఉంది. అంటే సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్. సో నేను చెప్పేది ఏంటంటే హీఈస్ అ బ్లెస్సింగ్ టు అవర్ ఇండస్ట్రీ. సో వారి దగ్గరికి ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి అండ్ వారు ఎక్కువ స్టోరీస్ రాయాలి అండ్ సో దట్ యాక్టర్స్ లైక్ us కెన్ ఎక్స్ప్లోర్ and audience like us can enjoy the web series. So one dialogue from the series ఏదైతే రిపీట్ అయ్యింది లేదా మీ ఫేవరెట్ డైలాగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, చెప్తారా? రబేకా ప్లీజ్ మా కోసం. ఏం లేవా డైలాగ్స్? చాలా ఉన్నాయి. అంటే ఆ డ్రామాటిక్ గా తను చాలాగా రెగ్యులర్ పోలీస్ ఆఫీసర్ లాగా ఛాలెంజ్లు తొడలు అవి కొట్టేది ఏం లేదు, చాలా సిన్సియర్ గా న్యాచురల్ సిఏగా చేశారు ఆవిడ. అవును. సో ఆ న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్ అవ్వండి, ఇక్కడ వద్దు డైలాగ్ అంటారు. డైలాగ్స్ ఏం చెప్పాలి సార్, అసలు ప్రిపేర్ అయ్యారు. ఒక డైలాగ్ ఉంది, భయానికి జాగ్రత్తకి, అది మంచి డైలాగ్. భయానికి జాగ్రత్తకి చాలా డిఫరెన్స్ ఉంది అని వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతుంది తను, అది క్లైమాక్స్లో. అది యాక్చువల్గా ఈ యొక్క వెబ్ సిరీస్ స్టోరీ లైన్ మెసేజ్ తనే చెప్తుంది ఎండ్లో. ఓకే. సో భయానికి జాగ్రత్తకి ఏంటి డిఫరెన్స్? అది మీకు చూస్తే అర్థమవుతుంది. మనం అనుకుంటాం ఒక పేరెంట్గా మనం అతి జాగ్రత్త పడుతున్నాము, జాగ్రత్తగా చూసుకుంటున్నాం నా బిడ్డని అనుకుంటాం, కానీ మనం భయపెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏం మనతో మాట్లాడారు. జాగ్రత్త కాదు, భయం అది. సో మన భయంతో పెంచడం వల్ల వాళ్ళు భయంగానే ఉంటారు. సో జాగ్రత్త ఫ్రీగా వదులుతాం కదా. నాకు ఇక్కడ ఏం చెప్పాలనిపించింది అంటే, అదే భయంగా జాగ్రత్తలు ఎక్కువగా చెప్పి పెంచుతున్నారంటే వీళ్ళకి మా మీద నమ్మకం లేదా అనే ఫీలింగ్ నాకు వచ్చింది ఆల్రెడీ. అంటే మా పేరెంట్స్ కూడా అంటే స్ట్రిక్ట్ చాలా, ఇది అది ఎక్కువ. అంటే ఏంటి నమ్మకం లేదా మేము బయటకు వెళ్తే అనే ఫీలింగ్ మాకి, అంటే మా పిల్లలకి వస్తుంది కదా. సో అది ఎట్లా దీంట్లో చూసి మేము నేర్చుకోవాలంటారేమో ఇంకా అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి నమ్మకం పక్కన పెడతండి, మనమే మనకు నమ్మకం ఉండాలి. యూనో మనల్ని మనం నమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, ఇవన్నీ పక్కన పెడితే అనుకునే వాళ్ళు 100 అనుకుంటారండి. ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. ఓకేనా, ఏది ఎఫెక్ట్ చేయదు. ఓకేనా, దే ఆర్ నాట్ ఇన్ అవర్ షూస్ అండ్ దే ఆర్ నాట్ ఇన్ అవర్ లైఫ్. కమెంట్ చేసేవాడు చేస్తూనే ఉంటాడు. బట్ మీ మీద మీరు రెస్పెక్ట్ ఎప్పుడైతే కోల్పోతారో దట్ ఈస్ యువర్ డౌన్ఫాల్ అండి. రైట్. సో వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అవన్నీ వదిలేసేసి యూనో మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారు, యూనో హౌ మచ్ రెస్పెక్ట్ యూ హ్యావ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో అంత వాల్యూ ఇవ్వడానికి మీ దగ్గర యూనో వెన్ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ యూ షుడ్ యూనో ఫీల్ ప్రౌడ్. రైట్, ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్ వర్డ్స్ చెప్పారండి లాస్ట్ లో. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అడగండి అసలు ఏంటండి, పార్ట్ 2 ఉందా సార్ అని. అంటే ఉందా సార్? ఉందా? కంటిన్యూ చేస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. సో మీరు మంచి మంచి సిరీస్ తీయాలి, మీరు మంచి మంచి రోల్స్ లో కనిపిస్తూ ఉండండి, గ్యాప్ ఇవ్వద్దు ఇక. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇదే ఇవాల్టి ఆ పవర్ హౌస్ ఇంటర్వ్యూ. ఈ పవర్ ప్యాక్డ్ సిరీస్ని అయితే ZEE5లో డెఫినెట్గా చూడండి. అండ్ దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్ నౌ. బాయ్.